శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అంతాది అని మహాకవులు మాత్రమే చెయ్యగలరు. అంతాది అంటే ఒక శ్లోకాన్ని రచన చేసేటప్పుడు మొదటి పాదం యొక్క చిట్ట చివరి మాట ఏది ఉంటుందో దాన్నే రెండో పాదానికి మొదటి మాటగా తీసుకోవాలి, తీసుకుని మొదలు పెట్టాలి. అంతేకాని మొదటి పాదం ఒకలా పూర్తి చేసి రెండో పాదం యొక్క ప్రారంభం ఏదో ఒక మాటతో మొదలు పెడితే దాన్ని అంతాది అంటారు. అంత అంటే చివర, మొదటి పాదపు చివరి మాట ఏదో అదే రెండో పాదం యొక్క మొదటి మాట కావాలి, దాన్ని అంతాది అంటారు. అది కేవలం ఏదో ఆ అంతాది అందం కోసం పదాల్ని అక్షరాల్ని పేర్చడం గొప్ప కాదు, అనితర సాధ్యమైనటువంటి రీతిలో భావాన్ని తీసుకొచ్చి చొప్పించడం గొప్ప. అదొక పూలదండ అల్లినట్టు అల్లుతారు శంకరులు. ఈ అంతాది మహానుభావులు ఎందరో చేశారు. ఒకప్పుడు అభిరామ భట్టు అని తిరుక్కడయ్యూర్ అని దక్షిణ దేశంలో షష్ఠి పూర్తి చేసుకుంటూ ఉంటారు ఎక్కువగా. ఆ తిరుక్కడయ్యూర్ క్షేత్రంలో ఆయన పేరు ఏమిటో కూడా ఎవరికీ తెలియదు. అమ్మవారి పేరు అభిరామి. అక్కడ చమత్కారం ఏమిటంటే ఆలయం లోపలికి వెళ్ళిన తరువాత శివుడు ఉంటాడు, బయట అమ్మవారు ఉంటుంది. ముందు లోపలికి వెళుతుంటే బయటే అమ్మవారి గుడి ఉంటుంది. అక్కడికి ఎవరో ఒక మహాభక్తుడు వచ్చాడు. వచ్చి కూర్చుని ఎప్పుడూ ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. ఆయన ఒకరోజు ధ్యానం చేస్తున్నాడు. ధ్యానంలో అమ్మవారి యొక్క ముఖమండలాన్ని ధ్యానం చేస్తున్నాడు. అమ్మవారి ముఖం పౌర్ణమి నాటి చంద్రబింబం ఎలా ఉంటుందో అటువంటి చంద్రబింబంలా ఉంది. ఆయన మంచి ధ్యాన పారవస్యంలో ఉన్నాడు. ఈలోగా మహారాజు గారు వచ్చాడు. వచ్చి దర్శనానికి వెడుతున్నాడు. అందరూ లేచి నించున్నారు. ఈయన ఒక్కడు లేవలేదు, కూర్చున్నాడు. మహారాజు ఒక్క క్షణం ఆగి చూశాడు. ఇలా లేవలేదు, కళ్ళు తెరవలేదు. ఆయన కొంచెం ముందుకు వెళ్ళి అర్చకుల్ని అడిగాడు, ఎవరతనని అడిగాడు. మహారాజు కదూ, వచ్చినప్పుడు లేవలేదని ఎక్కడ శిక్ష వేస్తాడోనని భయపడి అర్చకులు అన్నారు, ఉన్మాది, ఏం తెలీదు మహాప్రభు, అలా కూర్చున్నాడు, వదిలిపెట్టేయండి అన్నారు. ఆయన లోపలికి వెళ్ళి పూజ చేసేసుకున్నాడు. బయటికి వచ్చేస్తున్నాడు. ఆయన అలాగే ఉన్నాడు, ధ్యానంలో ఉన్నాడు. ఆయనకు అనుమానం వచ్చింది, ఇతను ఉన్మాది కాదు, ఇతను ఏ ఉత్ప్రేరకాన్ని పొందలేదు, మత్తులో లేడు. ఇతని ముఖాన్ని పరిశీలిస్తే విశేషమైనటువంటి ప్రకాశం కనపడుతోంది. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందిన వ్యక్తి. ఇతని స్థితి ఏమిటో గమనించాలని పక్కనున్న వాళ్ళని పిలిచి తట్టి కదపండతన్నన్నాడు. కదిపారు. అతను అకస్మాత్తుగా బహిర్ముఖుడయ్యాడు. బహిర్ముఖుడైతే మహారాజు అన్నాడు, మహారాజు అని కూడా గుర్తుపట్టలేదు ఆయన. మహారాజు అన్నాడు, ఇవాళ ఏ తిథి అని అడిగాడు. ఆయన అమ్మవారి ముఖాన్ని పౌర్ణమి చంద్రబింబంలా చూస్తున్నాడు కదూ, ఆ సంతోషంలోనే ఉన్నాడు. పౌర్ణమి అన్నాడు. ఆ రోజు అమావాస్య. మహారాజు అన్నాడు, ఇవాళ సాయంకాలం చీకటి పడ్డాక వస్తాను, ఆకాశంలో పౌర్ణమి నాటి చంద్రబింబాన్ని చూపించకపోతే నీ కుత్తుక కత్తిరిస్తానన్నాడు. అలాగేనన్నాడు చటుక్కన. మరి మనసులో అమ్మవారి యొక్క ముఖమండలాన్ని కదా చూస్తున్నాడు పౌర్ణమి నాటి చంద్రబింబంగా. మహారాజు వెళ్ళిపోయాడు. చీకటి పడింది. మహారాజు వస్తాడు. ఇక చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, ఎందుకు మాట్లాడావురా, ఏదో ఉన్మాదివని చెప్పాము, అలా పడుండక పుసుక్కున పౌర్ణమి అన్నావు, ఇప్పుడు పౌర్ణమి నాటి చంద్రబింబాన్ని ఎక్కడ చూపిస్తావు? ఆయన అన్నాడు, నేను చూపించడం ఏమిటి, అమ్మవారు చూపిస్తుంది అని అంతాది మొదలుపెట్టాడు. ఆయన అభిరామి, అమ్మవారిని అంత సేవించాడు కాబట్టి అభిరామ భట్టు అని పిలుస్తారు. అభిరామ భట్టు ఆ తిరుక్కడయ్యూరు అమ్మవారి యొక్క దేవాలయ ముఖమంటపంలో కూర్చుని అమ్మవారి మీద అంతాది చెప్పడం మొదలుపెట్టాడు. అంతాది అంటే ఇందాకనే చెప్పానే, ఒక పాదం యొక్క చివర ఏ మాటతో పూర్తవుతుందో అదే మాటతో తర్వాత పాదం ప్రారంభం కావాలి. అలా అభిరామ అంతాది అని చెప్తున్నాడు. చెప్తూ ఉండగా మహారాజు వచ్చాడు. ఈయన అమ్మవారి మీద అదే పనిగా అంతాది చెప్తున్నాడు.
మహారాజు వచ్చి అన్నాడు, కటిక చీకటి అమావాస్య, ఇవాళ పౌర్ణమి అన్నావు, ఏది చంద్రబింబం అన్నాడు. ఆయన అమ్మవారిని స్తోత్రం చేశాడు అంతాదిలో. చేస్తుంటే అమ్మవారు చూసింది. తన భక్తుడి మాట నిజం చేయడం కోసం తన చెవికి ఉన్న కుండలాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది. అది పౌర్ణమి నాటి చంద్రబింబంగా ప్రకాశించింది. ప్రకాశించగానే మహారాజు ఆయన కాళ్ళ మీద పడ్డాడు, అభిరామ భట్టు కాళ్ళ మీద. ఇప్పటికీ అభిరామ భట్టు రచన చేసినటువంటి అభిరామి అంతాది కాంచీపురంలో కామాక్షి అమ్మవారి దేవాలయం గోడల మీద చెక్కబడి ఉంటుంది. తెల్లటి పాలరాతి మీద మనం ఉత్సవ కామాక్షి దేవాలయం ఉంటుంది. ఉత్సవ కామాక్షి దేవాలయం దగ్గర ప్రారంభం చేస్తే ఎడంచేతి పక్క గోడ మీద అభిరామి అంతాది రాసి ఉంటుంది. అంతాది ఏదో మాటలు పేర్చడం కాదు కవిత్వం, అంత పటుత్వంతో అంత భావాన్ని చూపించడం చాలా కష్టం. అది మహాకవులు తప్ప అంతాది జోలికి వెళ్ళరు. శంకరులు ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక మహాద్భుత ప్రయోగం చేశారు. అంతాది చేయలేదు, పదం పదంకి అంతాది చేశారు. అందుకే ఉద్ధృతనగ, మొదటి మాట ఉద్ధృతనగ, నగతో పూర్తయింది కదా, మళ్ళీ దాంతోనే మొదలుపెట్టారు. నగభిధనుజ, ధనుజ అని పూర్తయింది కదా, ధనుజ కులామిత్ర, మిత్ర అని పూర్తయింది కదా, మిత్రష్టే, దృష్టి అని పూర్తయింది కదా, దృష్టే భవతి ప్రభవతి. శ్లోకం అంతా కూడా అంతాదిగా ఎలా, ఒక పాదం చివర పూర్తయిన దాంతో మొదలు కాదు, ప్రతి పదానికి అంతాది చేశారు. అందుకే షట్పది పరమాద్భుతం అని చెప్తారు పెద్దలు. షట్పది లాంటి స్తోత్ర రచన చేయడం అనితర సాధ్యం అంటారు. నేను మీతో మనవి చేశా కదా, ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క మహాప్రయోగం చేశారు శంకరాచార్యులు గారు. ఇప్పుడు ఈ శ్లోకం ఏదో ఆ పదములను అలా పేర్చడం కాదు, మాల కట్టినప్పుడు లోపల దారం ఉన్న అంతటా పూలు ఎలా ఉండాలో అలా ఒకే భావాన్ని పౌరాణిక వాంగ్మయాన్నంతటినీ స్పృశిస్తూ అల్లేరైన. ఇప్పుడు ఈ శ్లోకం ఏదో ఆ పదములను అలా పేర్చడం కాదు, మాల కట్టినప్పుడు లోపల దారం ఉన్న అంతటా పూలు ఎలా ఉండాలో అలా ఒకే భావాన్ని పౌరాణిక వాంగ్మయాన్నంతటినీ స్పృశిస్తూ అల్లేరైన. ఎంత గొప్పగా అల్లారో చూడండి అసలు. ఆ శ్లోకాన్ని ఉద్ధృత నగ అని మొదలుపెట్టారు. నగము అంటే కొండ, ఉద్ధృత అంటే ఎత్తబడిన, ఎత్తబడిన కొండ కలిగినవాడా లేదా కొండనెత్తినవాడా అని పిలిచారు. ఆయన కొండని ఎత్తినవాడు. ఎవరు ఎత్తారు? దానికి ఏమి అనుమానం లేదు, ప్రారంభంలోనే ఉంది. అవినయమపనయ విష్ణో, శ్రీ మహావిష్ణువుగా ఉన్నప్పుడు కొండనెత్తారు. కొండను ఆయన ఎప్పుడు ఎత్తారు? 2 సందర్భాల్లో ఎత్తారు, ఒక్క సందర్భంలో ఎత్తలేదు. ఒకసారి క్షీరసాగర మథనం జరుగుతున్నప్పుడు మందర పర్వతాన్ని తీసుకొచ్చి తను ఆదికూర్మంగా ఉండి తన యొక్క ఆ వీపున పెట్టుకుని క్షీరసాగర మథనం చేయవలసిందిగా దేవదానవుల్ని అనుగ్రహించారు. కాబట్టి అప్పుడు ఒకసారి మందర పర్వతాన్ని వహించారు, ఎత్తిన దాన్ని. కాబట్టి కొండని ధరించినట్టే ఎత్తి. అంతే కదా, మరి మందర పర్వతాన్ని ఆయన వీపు మీద ధరిస్తే కొండనెత్తి ధరించినట్టు కాదు, వేలు మీద పట్టుకుంటేనే ధరించినట్ట, వీపు మీద పెట్టుకుంటే ధరించినట్టు కాదు. కాబట్టి మందర పర్వతాన్ని భరించారు ఒకసారి. ఇంకొకసారి ఆయన గోవర్ధనోద్ధరణం చేశారు. అప్పుడు కొండని పైకెత్తి చిటికిన వేలి మీద పట్టుకున్నారు. అది కూడా హేళగా, త్రిభంగిగా. అసలు ఆ అందం ఇక వర్ణించడం సాధ్యం కాదండి. ఆ అందం అనుభవించాలి. దాన్ని నిరంతరం అనుభవించిన మహాతల్లి ఎవరంటే మీరాబాయి. మీరా భజన్స్ వింటే అసలు ఆవిడ కృష్ణుడి యొక్క ఆ సౌందర్యాన్ని, కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని అలా అనుభవించింది. మీరాబాయి తరచుగా గోకుల గిరిధారి అంటుంటుంది. గిరిధారి అంటే కొండని ధరించినవాడ. ఇందులో మందర పర్వతాన్ని ఎత్తినటువంటి విష్ణువు గురించి చెప్తున్నారా, గోవర్ధనోద్ధరణం చేసిన కృష్ణుడి గురించి చెప్తున్నారా? విష్ణువు కృష్ణుడే, రెండేం కాదు, ఒకటే, ఏదో మాట తేడా అంతే. ఇప్పుడు ఆయన చెప్తున్నది గోవర్ధనోద్ధరణమే, మీరు ఎలా చెప్పగలరు అంటారేమో. పక్క మాటని బట్టి ముందు మాట పట్టుకోవాలి. ఇప్పుడు పూలదండ కడుతున్నాను అంటే పూలు మారచ్చు రంగు. అందం కోసం ఏదో తెల్లటి పూలు కట్టి మధ్యలో చిన్న గుత్తి కట్టి
పక్కన ఎర్రటి పూలు కట్టాను అనుకోండి, మాల అందంగా ఉంటుంది. అందుకే మాల కట్టడం కూడా లలిత కళలలో ఒకటి. అందరూ ఆ మాల కట్టలేరు అలాగా. పూర్వం మాలిని అని ఉండేది, అదొక విద్య. పూలమాలలు అల్లడం, పూలమాలలు కట్టడం, జటకి తురమడం, అదొక గొప్ప సౌందర్యం, అదొక గొప్ప అందం. ఇప్పటికీ వెంకటాచలంలో స్వామికి ఎక్కడ ఏ అంగానికి ఎంత దండ కట్టాలో ఖచ్చితంగా అంత దండే కడతారు. ఎన్ని రంగుల పూలు పెట్టుకోవాలో, ఎంతవరకు తెలుపు వెయ్యాలి, పక్కన ఎంత ఎరుపు వెయ్యాలి, మళ్ళీ ఎంత తెలుపు వెయ్యాలి, ఆ దండ అంత అందంగా కడతారు. కడితే ఆ దండ మెడలో వేయడానికి ఎంత సంతోషంగా ఉంటుందో, దండ మెడలో వేసిన తర్వాత మూర్తి అంత సొబగుగా ఉంటుంది. ఆ దండ కట్టడం ఒక అద్భుత విధానం. అంతేకాని ఏదో కాసేపు చామంతి పూలు కట్టి ఆ పక్కన శాకంభరి గుర్తొచ్చిందండి, ఓ 25 వంకాయలు కడతానంటే అది ఎలాగ దండ అవుతుంది? అది దండ అనొచ్చేమో, కానీ అందులో అన్ని పువ్వులు కోవు. దానికి ఏకరూపత ఉండాలి, ఒకలా గుచ్చాలి. ఒకలా గుచ్చితేనే శంకరాచార్యుల వారి గొప్పతనం. అంతేకాని కాసేపు మందర పర్వతం గురించి చెప్పి కాసేపు ఇంకోటి చెప్తే చెప్పచ్చు. శంకరులు అలా ఎందుకు రచన చేస్తారు? శంకరులే. శంకరుడు కవులకు కవి, మహానుభావుడైన ఆయన చేశారంటే దానికి ఒక వరుస క్రమం ఏదో ఉంటుంది. ఆ క్రమం తప్పరు ఆయన. పక్క మాటని బట్టి ముందు మాటలో ఆయన ఏ కొండెత్తారో చెప్పాలి. నేను మీతో చెప్పే కదా, ఆయన శ్లోకం చేశారంటే మామూలుగా ఉండదు, మీతో తపస్సు చేయిస్తుంటారు. ఉద్ధృతనగా ఊరుకున్నారు, కొండనెత్తినవాడా ఎవరు? వెంటనే మనం గిరిధారి అండి, గోవర్ధనోద్ధరణం చేయడే, మందర పర్వతం ఎత్తినవాడు కాదా అని నేను అన్నాను అనుకోండి, ఇది ఓ పెద్ద సంశయం. అప్పుడు ఇదనాలా అదనాలా అంటే పక్క మాటని బట్టి అనాలి. పక్కన ఏమంటున్నారు? నగభిదనుజ, పర్వతముల రెక్కలు తెగకోసినటువంటి వాడి తమ్ముడా అంటున్నారు. పర్వతముల రెక్కలు కోసిన వాడెవరు? అది తెలియాలిగా. అంటే అసలు ఈ శ్లోకాన్ని నేను చెప్పేస్తున్నాను కాబట్టి సరే వదిలేయండి. ఈ శ్లోకం ఏమీ చెప్పకుండా ఈ శ్లోకానికి ఏమిటో మీరు రేపు ఒకసారి పరిశీలన చేసుకురండి అన్నాను అనుకోండి, మీరు చాలా తపస్సు చేయాలి ఎవరు ఏది అన్నది పట్టుకోవడానికి కాదు. అది శంకరాచార్యుల వారి కోరిక. నువ్వు అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే దాని మీద దృష్టి కేంద్రీకరించి ఇదేమిటో తెలుసుకోవాలని నీకు అర్థం కాకపోతే ఆలోచించి ఏదో తెలుసున్నవాడు ఈయన బహుశా చెప్తాడేమో అని వాళ్ళ ఇంటికి వెళ్ళి, అయ్యా ఇది ఏమిటండి, దీని పక్కన ఏమిటి నగభిధనుజ అంటే పర్వత రెక్కలు కోసినవాడు ఎవరు, ఏ కొండెత్తినవాడు అని అడగాలా వద్దా అని అడిగేటట్టు చేసి మీకు తెలిసిన తర్వాత అబ్బా ఇంత అందమా అని మీరు మురిసిపోయి పరవశించిపోతే ఆ ఆనందం మిమ్మల్ని షట్పదం చేసి పొందేటట్టు శంకరుడు చేశారు. తపస్సు చేయిస్తున్నారు ఆయన. ఈశ్వరుడి పాదముల దగ్గరికి మీ మనసు తీసుకెళ్ళిపోతున్నారు. అది గురువు యొక్క గొప్పతనం. కాబట్టి ఇప్పుడు ఎవరు నగభిధనుజ అంటే పర్వతముల యొక్క రెక్కలు కత్తిరించిన వాడు ఇంద్రుడు. ఇంద్రుని యొక్క తమ్ముడు వామనమూర్తి. అందుకే ఉపేంద్రుడు అని పేరు వామనమూర్తికి. ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చాడు కాబట్టి వామనావతారం, ఉపేంద్రావతారం. ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చాడు కాబట్టి ముందు కూడా ఏదో ఇంద్రుడితో సంబంధం ఉండాలి. ఉద్ధృత నగాలో కూడా ఉద్ధృత నగ కొండని ఇంద్రుడి కోసం ఎత్తాడు అని ఎక్కడైనా ఉందా? ఇంద్రుడిని రక్షించడానికి కొండ ఎత్తాడా? ఎత్తాడు. రక్షించడము అన్న మాటకు అర్థం ఏదో ఇబ్బంది వస్తే కాపాడడం కాదు, తప్పు మార్గంలో వెళ్ళిపోతుంటే బుద్ధి చెప్పి తిప్పడం కూడా రక్షించడమే. రక్షించడము అన్న మాటకు అర్థం ఏదో ఇబ్బంది వస్తే కాపాడడం కాదు, తప్పు మార్గంలో వెళ్ళిపోతుంటే బుద్ధి చెప్పి తిప్పడం కూడా రక్షించడమే. ఇంద్రుడు తప్పు మార్గంలో వెడుతుంటే ఆయన్ని శిక్షించి రక్షించడానికే కొండెత్తాడు. అందుకని ఇంద్రకథతో సంబంధం ఉంది కాబట్టి అది గోవర్ధనోద్ధరణం, మందర పర్వతాన్ని ఉద్ధరించడం కాదు, మందర పర్వతాన్ని ధరించడం కాదు. కాబట్టి ఇప్పుడు మీకు ఏదో ఇంద్ర సంబంధం నడుస్తోంది. ఆ శ్లోకం అంతా కూడా ఇంద్ర సంబంధం, ఇంద్రియ సంబంధం, షట్పది పంచేంద్రియాలు అంటే ఏదో గుప్తంగా లోపల దాచారు శంకరాచార్యుల వారు. అది దండ శ్లోకం. కాబట్టి ఆ శ్లోకం చెప్పేటప్పుడు, శ్లోకాన్ని అనుభవించేటప్పుడు ఏదో ఒక విషయం మాత్రం మీ కంటికి కనపడకుండా లోపల ఒకలా వెళ్ళింది. అందుకు దండకు అందం వచ్చింది. లోపల దారం లేదు, పువ్వులు అలా కలిసి ఉంటాయా? దండ ఉంటుందా? దారం కనపడుతోందా? దారం కనపడితే దండకు అందమే లేదు.
ఎక్కడ పడితే అక్కడ దారం కనపడింది అనుకోండి దండ కట్టినప్పుడు ఇంక అదేం దండ, వాడిపోయిన దండలా ఉంటుంది. దారం కనపడకుండా దండ కట్టారనుకోండి గుత్తిగా పువ్వులతోటి ముద్దగాను, ఎంత అందంగా ఉందోనండి దండ అంటారు. అప్పుడు లోపల ఒకలా దేని గురించి ఎడుతోందో దొరకకూడదు, కానీ అది లేని నాడు దండకు అందమే లేదు. కానీ అలా వెడుతున్నదేది అది పట్టుకునేటట్టు చేయడం మనని షట్పది చేయడం. ఇది శంకరాచార్యుల వారి ప్రజ్ఞ. ఎక్కడున్నారంటే శంకర భగవత్పాదుల వంటి అనుగ్రహ సంపత్తి కలిగిన వారు, శంకరాచార్యుల వారిలా శిష్యుల్ని ఉద్ధరించాలన్న తాపత్రయం ఉన్నవాళ్ళు, ఇటువంటి శ్లోకాలు లోకానికి ఇచ్చినది శంకరులకు శంకరులే సాటి. శంకర భగవత్పాదులకు సమస్త జాతి రుణపడిపోయింది. అందుకే ఉద్ధృతనగా అంటే ఇంద్ర సంబంధమే. ఎలా ఇంద్ర సంబంధం అంటే ఒకానొకప్పుడు దేవేంద్రుడు అహంకరించాడు. ఆయనకో పదవి ఇచ్చారు. ఆయన పదవికి ప్రధాన కర్తవ్యం ఏమిటి అంటే వర్షాలు కురిపించడం. ఆ వర్షాన్ని ఆధారం చేసుకునే లోకమంతా ప్రశాంతంగా సస్యశ్యామలంగా ఉంటుంది. నాకింత అధికారం ఇచ్చారు, నేను వర్షాలు కురిపిస్తున్నాను. కొన్నాళ్ళు అయిపోయిన తరువాత ఆయన ఏమయ్యాడంటే అహంకారగ్రస్తుడయ్యాడు. నేనే వర్షాలు కురిపిస్తాను, నా పూజ లేకపోతే, నా అనుగ్రహం లేకపోతే లోకం ఏమైపోతుంది అన్నాడు. కానీ అసలు ఇంద్రుడికి వర్షాలు కురిపించే అధికారం ఇచ్చినవాడు ఉన్నాడా? పరమాత్మ అన్నవాడు ఉన్నాడు కదా, వాడు కదూ అధికారం ఇచ్చింది. వాడు అధికారం ఇవ్వకపోతే ఈయనకి వర్షాలు కురిపించే అధికారం ఎక్కడుంది? ఇది మరిచిపోయాడు. మరిచిపోయి ఇదంతా నాదే అన్న అహంకారానికి వెళ్ళిపోయాడు. బాలకృష్ణుడిగా ఉన్న పరిపూర్ణ అవతారం రసోవై సహా ఆయనకి తెలియదు. ఇంద్రుడికి అహంకారం తొలగించాలి, ఇంద్ర పదవి నుంచి తీసేయచ్చు. కానీ అది కాదు ప్రయోజనం. నువ్వు అలా ఎంతమందిని పదవిలోంచి తీసేస్తావో తప్పు దిద్ది మారడానికి అవకాశం ఇవ్వాలి. మారలేదు అప్పుడు చూడాలి ఆ విషయం. అందుకే మహాపరిపాలనా సమర్థుడు కృష్ణ భగవానుడు, అపారమైన వ్యూహరచన నిపుణుడు. ఏమీ తెలియని వాళ్ళ చిన్న పిల్లాడు నందవ్రజంలో నందాదుల దగ్గరికి వెళ్ళి అడిగాడు. వాళ్ళు ప్రతి సంవత్సరం ఇంద్రయాగం చేస్తారు. ఆ ఇంద్రయాగం చేయడానికి వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎందుకని? వర్షం కురిపిస్తాడు ఇంద్రుడు కాబట్టి. నాన్నగారు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? ఎందుకండి ఈ సంభారాలన్నీ సేకరిస్తున్నారు? నేను తెలుసుకోగలిగిన వాడినని మీరు అనుకుంటే నాకు చెప్పండి నాన్నగారు. పరిప్రశ్నైన సేవయా? మరి ఆయనే చెప్పాడు కదా, అందుకని పరిప్రశ్న చేశాడు. నందుడు అన్నాడు, మఖము చేయ వజ్రిమది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరుగు, గసవు వేసి దేను గణము బ్రతుకు. మనం ఇంద్రుడికి యజ్ఞం చేస్తే ఇంద్రుడు సంతోషిస్తాడు, ఇంద్రుడు సంతోషిస్తే వర్షం కురిపిస్తాడు, వర్షం కురిపిస్తే గడ్డి పెరుగుతుంది, గడ్డి పెరిగితే ఆవులు తింటాయి, ఆవులు తింటే పాలిస్తాయి, పాలిస్తే పాడొస్తుంది, పాడొస్తే మన ఐశ్వర్యం పెరుగుతుంది. మన వృత్తి గోపోషణ. కాబట్టి దీనికి ఆధారం ఇంద్రుడు కాబట్టి ఇంద్రుడికి యజ్ఞం చేస్తున్నాం అంటే ఆయన అన్నాడు ఇంద్రుడి అహంకారం తీయాలని కదా కృష్ణుడి సంకల్పం. పెద్ద సిద్ధాంతం ఒకటి చెప్పాడు, కర్మ సిద్ధాంతం. చెప్పి నాన్నగారు ఇవన్నీ ఎందుకండి, మనకి కళ్ళ ముందు కనపడుతున్నది తెల్లవారితే మన ఆవులకి దూడలకి ఎద్దులకి గడ్డిస్తున్నది అదిగో గోవర్ధనం, ఆ పర్వతం, ఆ గడ్డి మేస్తున్నాయి. ఇవన్నీ గోవర్ధనానికి యజ్ఞం చేద్దాం. అదేమిట్రా, మేము ఇంతకు ముందు ఇంద్రుడికి యజ్ఞం చేశాం, గోవర్ధనానికి యజ్ఞం చేయడం ఏమిటి, మేము ఎప్పుడు చూడలేదే అన్నాడు నందుడు. నాన్నగారు మీరు ఇంతకు ముందు చూడకపోయి ఉండొచ్చు, కానీ నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను. మీరు కానీ యజ్ఞం చేస్తే అదిగో ఆ గోవర్ధనానికి సంబంధించినటువంటి అధిష్టానము పైకి లేచి తినడాన్ని మీరు చూస్తారు నాన్నగారు. అలాగా ఆ యజ్ఞం ఎలా చేయాలరా అన్నాడు. ఏముందండి, పశులకు కొండకు బ్రాహ్మణోత్తములకు మగము చేయించుట మంచి బుద్ధి, ఇంద్రయాగంబునకేమేమి తెప్పింతు రవియల్ల తెప్పింపుడరసి మీరు, పాయసము అపూపంబులు సైదపు పిండి వంటలు మధుర పదార్థంబులు తెప్పింపుడు, అచలురై పూజ చేయుడచలమునకు హోమంబు చేయుడు, మధుర పదార్థములను ధేను దక్షిణలనిచ్చి తృప్తిపరచుడు బ్రాహ్మణులకు, అధమ చండాల శునకి సంతతికి సగిన భక్ష్యముల నిండు పశువులకు గసవులిండు అన్నాడు. ఏముంది నాన్నగారు, ఇంద్రయాగానికి మీరు ఏం చేస్తున్నారో అదే చెయ్యండి. చక్కగా
మంచి మంచి అప్పాలు చేయించండి, బూర్లు చేయించండి, కూరలు వండించండి, బ్రాహ్మణుల్ని పిలిపించండి, మంచి దక్షిణ ఇవ్వండి, వాళ్ళకి మధుర పదార్థాలు పెట్టండి, ఆవులకి దూడలకి ఎద్దులకి ఎవ్వరిని విడిచిపెట్టకుండా అందరినీ పిలిచి అందరికీ కడుపు నిండా అన్నం పెట్టండి. చాలా పదార్థం తీసుకెళ్ళి ఆ గోవర్ధనం మీద పోయండి, అందులోంచి అధిష్టాన దేవత పైకి లేస్తాడు, తింటాడు. మనం ఒక్కసారి అలా ప్రదక్షిణం చేసి వస్తాం, గిరి ప్రదక్షిణం చేసి వస్తే ఆయన ఎంతో పొంగిపోతాడు. వీళ్ళు ప్రదక్షిణం చేశారా అంటాడు. వినుడి శైలము కామరూపి మనలన్ మన్నించు, ఆజ్యాన్నముల్ మనమిప్పించిన ఆహరించు, కలులన్ భంజించు. నన్ను నమ్మండి నాన్నగారు, ఈ గోవర్ధన పర్వతానికి అధిష్టాన దేవత ఎవరున్నాడో ఆయన కామరూపి, కొండలా కనపడుతున్నాడు. కానీ అందులో ఉన్న అధిష్టాన పురుషుడు పైకొస్తాడు, మనం నేతి అన్నం పెడితే తింటాడు. ఆజ్యాన్నముల్ మనం ఇప్పించిన ఆహరించు, కలులన్ భంజించు, దుష్టాత్ముల్ని శిక్షిస్తాడు, కలులన్ భంజించు. కాబట్టి నాన్నగారు నా మాట నమ్మండి, అలా చేయండి యాగం అంటే ఆ నందాదులు అన్నారు, పోన్లేరా నువ్వు చెప్పినట్టు అలాగే చేద్దాం, ఈ ఏడాది ఇంద్రుడికి యాగం వద్దు అన్నారు. అంటే ఇంద్రుడు ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి ఈ గోపాల బాలురు, గోపకాంతలు, నందాదులు అందరూ యజ్ఞం చేశారు, అలాగే పాయసాన్నాలు ఉండారు, తీసుకొచ్చారు, గోవర్ధనం మీద పోసేశారు. కృష్ణుడు చక్కగా వీళ్ళందరితో కలిసి ఆ గోవర్ధనానికి ప్రదక్షిణం చేస్తున్నాడు. ఆవులు దూడలు అన్నీ కూడా తిరుగుతున్నాయి. ఎక్కలేని వాళ్ళు బళ్ళెక్కారు, ఎక్కగలిగిన వాళ్ళు నడిచెడుతున్నారు. చక్కగా పాటించిగాన విద్యా పాటవమున తేరులెక్కి బహుతానములన్ పాటల గంధులు పాటల పాడిరి విరోధి పాటనుడనుచున్. వాళ్ళు ఆ గోపకాంతలందరూ ప్రదక్షిణం చేస్తూ కృష్ణుడి మీద పాటలు పాడుతున్నారు. అందరూ చక్కగా సంతోషంగా ప్రదక్షిణం చేస్తున్నారు. ఆవులు ప్రదక్షిణం చేస్తున్నాయి, ఎద్దులు దూడలు అన్నీ వెడుతున్నాయి. పొగరెక్కిన మూపురములు తెగగలవాలములు శైల దేహంబులు భూగగనములు నిండు రంకెలు మిగుల మెరసి ధేనుగణము మెల్లన నడిచెను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.